మిత్రులారా, మనం చేయాల్సింది ఏమిటంటే మనువాద పార్టీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ వారసులు అనబడే వాళ్ళు ఈ ఉద్యమానికి వారసులుగా మారి మనువాద రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఓటు యుద్ధం చేయాలి. ఆ విధంగా ఓటు యుద్ధం చేయడానికి కోసమే కాంశీరామ్ గారి పని విధానం ఆధారంగా మేమంతా నిలబడి కాంశీరామ్ పని విధానంతో రాజాధికారం సాధించాలి, బహుజనులు దేశానికి పాలకులు కావాలి, వీళ్ళు పాలకులు చేయాలి అనే లక్ష్యంతో మరి మనకు 92-8 అంటే రాష్ట్రంలో కమ్మరెడ్లు పాలన పోవాలి, బహుజనుల పాలన రావాలి. మన లక్ష్యం అది. ఆ లక్ష్యంతో మనం ఓటు తిరుగుబాటు చేయకపోతే మనం ఎవరు? మరి మహనీయులు నడిపినటువంటి ఉద్యమానికి మనం వారసులవుతామా? కాదు. మరి మనం అందరం దండలేస్తున్నాం, జయంతులు, వర్ధంతులు, కాంగ్రెస్ జెండా మోస్తున్నాం, లేకపోతే బీజేపీ జెండా మోస్తున్నాం, టీడీపీ జెండా మోస్తున్నాం. బాధాకరమైన అంశం ఏంటంటే క్రైస్తవులు కూడా బీజేపీ క్రైస్తవులుగా ఉన్నారు. బీజేపీ వాళ్ళేమో క్రైస్తవుల్ని వాళ్ళు సర్వనాశనం చేయాలి, క్రైస్తవం లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మన సోదరులు మళ్ళీ బీజేపీ జెండా పోయడం అనేటువంటిది మరి వీళ్ళు ఎటు ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ యుద్ధం జరగాలి. యుద్ధం అంటే ఆ రోజు రాజులు కత్తులు కటారులతో ఆయుధాలతో యుద్ధం చేశారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కత్తులతో ఆయుధాలతో యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేకుండానే మన ఓటు హక్కు అనేటువంటి ఆయుధం మన దేశ ప్రజలందరికీ, ఆ ఓటు ద్వారా ఓటును ఉపయోగించుకుని ఈ దేశానికి మీరు పాలకులు అవుతారా, లేదంటే దాన్ని నమ్ముకుని మీరు బానిసలుగా ఉంటారా తేల్చుకోవాల్సింది మీరే అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా మనం చర్చించుకోవాలి. ఆ రోజు కాంశీరామ్ గారు ఒక ఓటుతో పాటు రూపాయి నోటు ఇవ్వండి, ఓటుతో పాటు రూపాయి నోటు ఇవ్వండి, ఆ విధంగా ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లతో ఆయన యుద్ధం మొదలు పెట్టారు. ఆ యుద్ధంలో ఆయన విజయం సాధించాడు. మనువాదానికి పుట్టినీళ్ళు అయినటువంటి మనువాదానికి జన్మనిచ్చినటువంటి స్థానం ఏది? ఉత్తరప్రదేశ్, యూపీ. అలాంటి రాష్ట్రంలో కూడా జై భీమ్ నినాదంతో జై శ్రీరామ్ ఓడించగలిగారు. అది కాంశీరామ్ లాగా మనం కాంశీరామ్ గారి లాగా ఓటు యుద్ధం చేస్తే ఖచ్చితంగా 92% మనం పాలకులుగా ఉంటాము, 8% ఓటర్లుగా ఉంటాం. దురదృష్టవశాత్తు ఎలా అయిపోతుందంటే మనం ఆలోచించకపోవడం వల్ల 92% ఆలోచించకపోవడం వల్ల 8% ఓటు బలం ఉన్నటువంటి వాళ్ళు పాలకులుగా ఉన్నారు, 92% ఓటు బలం ఉన్నటువంటి వాళ్ళు పాలితులుగా ఉన్నారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయానికి లక్ష్యానికి అది పూర్తిగా వ్యతిరేకము, అది విరుద్ధము. లేదంటే ఇది ప్రజాస్వామ్యం అంటామా? దీన్ని ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ఈజ్ అథారిటీ. మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయమే ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజల అభిప్రాయం లేదే. మెజారిటీ ప్రజలేమో జెండాలు మోసేవాళ్ళుగా ఉన్నారు, జెండాలు మోసే కూలీలుగా మిగిలిపోయారు, 8% మంది పాలకులుగా ఉన్నారు. దీనివల్ల నష్టం ఏంటి? ఎవరికి నష్టం? 92% అంటే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు, ఇంకా ఇతర ఉన్నటువంటి పేద కులాల వాళ్ళందరికీ కూడా నష్టం. కాబట్టి ఈ వ్యవస్థలో నష్టపోతున్నటువంటి వాళ్ళు 92% మంది. కాబట్టి ఈ 92% అంతా ఏకమై వీళ్ళు ఓటు యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే కాంశీరామ్ గారు ఏం చెప్పారంటే నిలిస్తే గెలుస్తాం, గెలిస్తే వ్యవస్థనే మారుస్తామన్నారు కాంశీరామ్ గారు. కానీ మనం నిలబడితే కదా. మాట్లాడుకోవడం బాగానే ఉంది, కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు జెండా మోసే దగ్గర ఎక్కడ ఉంటారు, ఎందుకు ఉంటున్నారు అనేటువంటిది విద్యావంతులు ఆలోచించాలి, విద్యావంతులైనటువంటి ఉద్యోగులు ఆలోచించాలి. విద్యావంతులు ఆలోచించకపోవడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది.